జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని 5 ఏళ్లలో తిన్న ఎగ్ పఫ్ల ఖర్చు 3.62 కోట్లని మనం ఎప్పటికే మాట్లాడుకున్నాం. సోషల్ మీడియా నిండా కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దీని మీద తీవ్ర విమర్శలు చేసింది. అంటే 5 ఏళ్లలో కేవలం స్నాక్స్ రూపంలో, స్నాక్స్ మొత్తం కూడా అనడానికి లేదు, కేవలం ఎగ్ పఫ్లని చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇతర స్నాక్స్ కూడా కాదు, టీ కాఫీలు కానివ్వండి, లేదా బిస్కెట్స్ కానివ్వండి, సమోసాలు కానివ్వండి, ఇవేవి కాకుండా కేవలం ఎగ్ పఫ్లు మాత్రమే. దాదాపుగా 18,000 1,80,000 ఎగ్ పఫ్లు కూడా ఏదో లెక్క కూడా కట్టారు. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. సో విపరీతంగా వైసీపీ మీద అయితే ఆరోపణలు వచ్చాయి కదా, స్పందించాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది. అది అవునా కాదా? ఒకవేళ తినుంటే మేము తినలేదనో, వచ్చిన వాళ్ళకి పెట్టామనో, లేదా ఇతరులకు పెట్టామనో, దానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి. లేదనుకో, పూర్తిగా మేము తినలేదు, ఇదేదో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, మామే బుర్రలు చల్లడానికి అనైనా చెప్పు ఉండాలి. కానీ రెండూ చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్గా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పారిపోయాడు. అంటే అర్థం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత మాటకారో మన అందరికీ తెలుసు. సాధారణంగా మనం చేమంత అడిగితే ఆయన కొండంత చెప్తాడు ఏదైనా సరే. మీరు 5 ఏళ్లలో చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డిని చిన్న ప్రశ్న అడిగితే దానికి విపులంగా ఎంత సమాధానం చెప్తాడు కదా. మరి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్ పఫ్లకు సంబంధించి 3.62 కోట్లకు మీరేమంటారు, తిన్నారా లేదా అని అడిగితే సమాధానం చెప్పాల. దానికే కాదు, టీటీడీలో ఒక ఇంజనీరింగ్ ఆఫీసులో ఫైల్స్ తగలబడి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది టీటీడీలో కాంట్రాక్టుకు సంబంధించినటువంటి అక్రమాలు బయటపడకుండా ఫైల్స్ తగలబడ్డాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. దాని మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాల. అంటే వేరే ఏ నాయకుడైనా స్పందించకపోతే మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరే, ఏం మాట్లాడితే ఏ పేక మీదకి వద్దని మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటారు అని అనుకుందాం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి, 5 ఏళ్లుగా సకల శాఖ మంత్రిగా బిరుదొందినటువంటి వ్యక్తి, అన్ని విభాగాల మీద నాకు పట్టుందని భావించేటువంటి వ్యక్తి, ఆ పార్టీలో ఏకైక వాయిస్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే ఈరోజు మీడియా ప్రశ్న అడిగితే కనీసం లేదు మేము దీన్ని ఖండిస్తున్నాం, ఇదంతా అసత్య ప్రచారం అని ఒక ముఖ్యం చెప్పొచ్చు. అది అసత్యమా కాదా అనే తర్వాత సంగతి. సాధారణంగా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళు ఏమంటారు, అబ్బాయి తూచు అంటారు. ఒకవేళ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు తూచు అంటారు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తూచ్ అనే పదాన్ని కూడా ఖండించాల. ఈ తూచ్ అని చెప్పే సాహసం కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేయలే. ఎందుకు చేయలేదు అంటే, ఎగ్ పఫ్లకు 3.62 కోట్లు తిన్నమాట వాస్తవమే. మౌనం అర్ధాంగీకారం అని చెప్పి ఒక సామెత ఉంది. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అది దాదాపుగా అంగీకరించినట్టే, ఆ తప్పును అంగీకరించినట్టుగానే మనం భావించాలి. అందుకనే మౌనాన్ని అర్ధాంగీకారంగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మౌనం ఏంటంటే 100% అంగీకారం, అర్ధాంగీకారం కాదు, 100% అంగీకారమే. ఎగ్ పఫ్లకు వాళ్ళు తిన్నమాట వాస్తవమే. సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదా? తాడేపల్లి ప్యాలెస్లో నిత్యం కూర్చునేదే సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు తెలిసి అందులో మెజార్టీ పార్టీ ఎగ్ పఫ్లు సజ్జల రామకృష్ణారెడ్డే తిన్నాడేమో. ఆయనకు తెలుసు కాబట్టి దీన్ని అబద్ధం అని ఖండించలేం. కాబట్టి రేపొద్దున ఏదైనా జీవో ప్రూఫ్ బయట పెట్టారనుకోండి, మన పేక మెడకు చుట్టుకుంటే మళ్ళీ ట్రోల్ చేసి వదిలిపెడతారు, మనకెందుకులే అనుకున్నాడేమో. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం నోరు తెరవలేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే ఉందో, ఒకసారి చూద్దాం. ఆ వీడియోలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, విలేకరు ఏం అడిగేదో ఒకసారి చూద్దాం. సో ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ అయితే వేశారు. వీడియోని ఒకసారి చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తున్నాడు చూడండి. బహుశా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నట్టు. 3 కోట్ల దాకా అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? విన్నారు కదా, ఫైల్స్ ఒకటి దగ్ధమైనాయి అన్నారు కదా టీడీటీ సార్, చెప్పండి సార్. సో విన్నారు కదా, దేనికి కూడా సమాధానం చెప్పాల. 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, ఎగ్ పఫ్లకు 3 కోట్లు తిన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, దానికేమంటారు అంటే ఈ నవ్వుకుంటే సమాధానం చెప్పాలా. సరే, అయిపోయింది. కారు ఎక్కే ముందు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. సరే, దీనికైనా సమాధానం చెప్తారేమోనని 2-3 విలేకరులు ఉన్నట్టున్నారు, 2-3 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకో ప్రశ్న అడిగారు, మన టీటీడీలో ఏదో ఫైల్స్ దగ్ధమైనాయి కదా సార్, మరి దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే, అబ్బాయి దాని గురించి కూడా నేనేం మాట్లాడను, కనీసం నేను మాట్లాడను అని. కానీ పోనీ అదేమీ సాధారణంగా ఏంటంటే దేవాలయాల వద్ద గట్ట రాజకీయాలు మాట్లాడరు, అప్పుడు తప్పించుకుంటారు ఈజీగా. దేవాలయాల వద్ద ఎవరైనా ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఇది గుడి, ఇక్కడ రాజకీయాలు మనం మాట్లాడకూడదు, దీని గురించి మేము తర్వాత మాట్లాడతామని చెప్పి తప్పించుకుంటారు. ఇదేం దేవాలయం కాదు. బహుశా ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినట్టు ఉన్నాడు. అది ఎయిర్పోర్ట్ అనేది స్పష్టంగా అయితే లేదు, కానీ మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినట్టు ఉన్నాడు. మరొకసారి వినండి. ఆ క్వశ్చన్ ఎంత స్పష్టంగా అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఎంత స్పష్టంగా పారిపోయాడో ఒకసారి చూడండి.
చూడండి వెంటనే డోర్ లాక్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాడు. తాడేపల్లి ఎగ్ పఫ్లు ఖర్చు 3 కోట్ల దాకా అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? అదిగో నవ్వుతున్నాడు. తాడేపల్లిలో ఎగ్ పఫ్ ఖర్చే 3 కోట్ల దాకా అంటున్నారు, దానికి ఏమంటారు సార్ అంటే ఇదిగో ఈ స్మైల్ ఇస్తున్నాడు, ఈ నవ్వు అదే. అంటే మేము తిన్నా దాని గురించి ఇంకా మేము చెప్పేది ఏముంటుందని దాని ఉద్దేశమా, లేదో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దాని ఉద్దేశమా? అంటే ఎవరు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాసేసుకోండి, నేను అలాగ మాట్లాడేది లేదు, సచ్చేది లేదని దాని అంటే అసలు ఆ ఉద్దేశం ఏంటి అర్థం కాల. ఆ నవ్వుకు అయితే ఖండించాలా, లేకపోతే ఒప్పుకోవాలా, లేదా దీని గురించి మేము తర్వాత మాట్లాడతామని చెప్పు ఉండాలా. కనీసం ఏ సమాధానం చెప్పకుండా ఎంత ఈజీగా పారిపోతున్నాడో చూడండి ఒకసారి స్మైల్ ఇచ్చుకుంటా. అదిగో ఏదో తల ఊపుతున్నాడు, తర్వాత అనేదో తల ఊపుతున్నట్టున్నాడు. అంటే తల ఊపటం వెనక అర్థం కూడా ఏంటో మనకు తెలియదు. అది నిజమేలే వదిలేయానో లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడలేనో అంటే ఏముందిలే. ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఏమీ చెప్పనప్పుడు నలుగురు 4 రకాలుగా ఊహించుకుంటారు. నేను ఒకలాగా అనుకుంటా, మీరు ఒకలాగా అంటారు, ఇంకొకలాగా అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పలేదు కాబట్టి. అది ఆ ప్రశ్నతో అయ్యిందా అంటే ఇంకో ప్రశ్న కూడా అడిగారు, దానికి సమాధానం లేదని. ఆ ప్రశ్న కూడా ఏనండి ఒకసారి. ఫైల్స్ ఒకటి దగ్ధం అయినాయి అన్నారు కదా టీడీటీ సార్, చెప్పండి సార్ చెప్పండి సార్ అన్నా కానీ సారు లేదు, ఏమీ లేదు. వెంటనే కారు ఎక్కామా, డోర్ వేసామా, జుర్రుని జారుకున్నామా. ఇది చూడండి, డోర్ వేసాడు, వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒకప్పుడు సకల శాఖ మంత్రిగా బిరుదుంది, మీడియా ఎవరైనా మైకు పట్టుకుని నిలబడితే టప్పన ఆగిపోయి అక్కడ ఆళ్ళతో మాట్లాడి ముచ్చటించి అప్పుడు వెళ్ళే వ్యక్తి. గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఆఫీస్ బయట కానివ్వండి, వేరు కార్యక్రమాల నిమిత్తం కానివ్వండి చాలా చోట్ల కనపడ్డాడు. సో అప్పుడు మైకులు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా ఒంటికాల మీద లెగిసిపోయేవాడు. మరి ఈరోజు నోరు లేకదే ఎగ్ పఫ్ల గురించి అడిగితే ఎందుకు మేము తినలేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేనేమన్నానండి, ఆ సుధాకర్ అనే వ్యక్తి 1 లక్ష రూపాయలు టీలు తాగాడు అంటారు. సపోజు 1 లక్ష రూపాయలకు 2 లక్షల రూపాయలకు టీలు తాగేసాడు ఒక ఏడాదిలో అని అన్నారనుకో, వెంటనే నేనంట అసలు నేను ఎక్కడ తాగానో, ఎన్ని టీలు తాగానో, నేను 1 లక్ష రూపాయలు తాగానంట, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి చూపించని నేను ప్రశ్న చేస్తాను. ఎందుకంటే నేను తాగలేదు కాబట్టి. 1 లక్ష రూపాయలు నేను మహా తాగితే రోజుకో టీ తాగా, 2 టీలు తాగా, 1 లక్ష రూపాయల టీలు తాగలేదు కాబట్టి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించాడా? 3.5 కోట్లు 3.62 కోట్లు మీరు ఎగ్ పఫ్లు తిన్నారంటండి, తిన్నారా లేదా ఏమంటారు దాని మీద అంటే నోరు కూడా మెదపల. అయితే తిన్నానో లేకపోతే తినలేదనో, లేదా దీని గురించి మేము తర్వాత మాట్లాడతామనో, ఈ రాజకీయ ఆరోపణలనో ఏదో ఒకటి కొట్టేయాలి కదా. ఎందుకు కొట్టేయాలా? నేను మళ్ళీ చెప్తున్నా, వేరొక వ్యక్తి మాట్లాడకుండా వెళ్ళిపోతే సరే మనకెందుకులే తలనొప్పి అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు అనుకోవచ్చు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే అందులో వాస్తవం ఉంది. ఇప్పుడు అదే ప్లేస్లో వివేక హత్య కేసులో మీ పాత్ర ఉందంట కదా అని వివేక్ని అడిగాడు అనుకో, వెంటనే ఆగిపోయి ఖండితుడు. నా పాత్ర ఉందా? ఎవరు చెప్పారు మీకు? సిబిఐ చెప్పిందా? ఈడీ చెప్పిందా? ఎవరు చెప్పారు మీకు? ప్రతిపక్షాలు చెప్పాయా? నా పాత్ర ఉందని మీకు ఎలా తెలుసు? ఎందులో నిరూపించబడిందని గట్టిగా నిలదీసేవాడే కదా. ఇప్పుడు వివేక హత్య కేసులో మీ పాత్ర ఉందంట అనగానే ఏమంటాడు? వెంటనే నిలదీస్తాడు. ఎందుకంటే నిజంగా ఆయన పాత్ర లేదు కాబట్టి. వివేక హత్య కేసులో ఆయన పాత్ర లేదు, హత్యలో లేదు, తెర వెనుకో ముందు అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఎగ్ పఫ్ల విషయంలో మాట్లాడితే నోరు విప్పల. టీటీడీలో ఫైల్స్ దాఖలం అయిపోతే దాన్నైనా సమాధానం చెప్పి ఉండాలి. అది ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటున్నారు కదా, దానికి రాజకీయాలకి సంబంధం ఏముంది? ఇలా అన్నీ ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు? గతంలో ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగలేదా? ఇప్పుడే కొత్తగా జరిగాయా అని ఏదోటి మాట్లాడుండొచ్చు, కానీ మాట్లాడలేదు. అంటే ఈ రెండూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించినట్టే. మౌనం అర్ధాంగీకారం. సజ్జల రామకృష్ణారెడ్డి అందులో వాస్తవం ఉంది కాబట్టే నోరు విప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు వాస్తవానికి ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఆ తిన్నారా లేదా, దీంట్లో కుట్రకోణం ఉందా లేదా అనే అనుమానాలు చాలామందికి ఉండేవి. లేకపోతే ఏమన్నా వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏమన్నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారేమో, నిజం కాదేమో అని కొంతమంది ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఓకే రైట్, మా వాళ్ళు తిన్నమాట వాస్తవమే, ఎగ్ పఫ్లకు 3.5 కోట్లు మా వాళ్ళు తినే ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు నోరు మెతకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కువసేపు కూర్చునేది ఈయనే, ఆ ఎగ్ పఫ్లో ఎక్కువ తింటే ఈయనే తినాలా, ఈయన కొడుకు ఇద్దరు తిని ఉండాలా. కాబట్టి ఈయన నోరు విప్పలేదంటే మా వాళ్ళు తినే ఉంటారులే, మా వాళ్ళు కక్కుర్తిగాలే, ఈ తిండి అంటే కొద్దిగా కక్కుర్తి పడతారు, తినే ఉంటారులే అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే అనుకునే పరిస్థితి. ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఫేస్ చూసిన తర్వాత అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఫేస్ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అందులో ఎక్కడా కూడా మీరు అబద్ధాలు చెబుతున్నారన్నట్టుగా ఆయన ఫేస్ ఎక్కడా లేదు.
చక్కగా చిరునవ్వు నవ్వుకుంటా నిజం చెప్తే ఎలా నవ్వుతారో అలా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. దీంతో మొత్తానికి ఎగ్ పప్పుల కథ నిజమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్లో 3.5 కోట్లతో ఎగ్ పప్పులు తిన్నమాట వాస్తవమేనని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పారిపోవడంతో అర్థమైపోయింది అందరికీ.